హాయ్ అండి. ఈరోజు స్టోరీ సింహం మరియు జిత్తులు మారి నక్క. అనగనగా ఒక అడవిలో నక్క ఒకసారి సింహం దగ్గరకు వెళ్ళి దానితో ఈ విధంగా అంటుంది. ఓ అడవికి రాజైన సింహపు రాజా, నాకు చాలా రోజుల నుండి మీకు సేవ చేయాలని ఆశపడుచున్నాను. నన్ను మీ దగ్గర సేవకునిలా ఉండనిస్తారా? చాలా నమ్మకంగా సేవించుకుంటాను అని సింహంతో అన్నది. నక్క మాటలు విన్న సింహం నక్కను తన దగ్గర సేవకునిలా ఉండడానికి అనుమతించింది. నక్క సింహంతో అన్నట్టుగానే సింహం పట్ల విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటూ దానిని సేవించుకొనసాగించింది. అయితే అడవిలో ఏదైనా ఒక జంతువుని చూడగానే వెంటనే సింహానికి వచ్చి ఆ సూచనలన్నీ కూడా చెప్తూ ఉండేది. అయితే ఆ జంతువుల జాడను సింహానికి ఎప్పుడైతే చెప్తూ ఉందో, చంపి తినగానే మిగిలిన మాంసం ముక్కలను నక్క తింటూ చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగించింది. సింహం యొక్క దయ వలన నక్క మిగిలిన మాంసాన్ని తిని చాలా పుష్టిగా బలిష్టంగా తయారైంది. నక్కలో దురాశ మొదలైంది. అది సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అన్నది. ఈరోజు నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను. ఆహారం కోసం బయలుదేరిన నక్కకు అడవిలో చాలా చిన్న జంతువులు కనిపించాయి. కానీ వాటిపైన మక్కువ చూపలేదు. కొద్దిసేపటికి ఒక బలిష్టమైన ఏనుగును చూసిన నక్క తనలో తాను ఈ విధంగా అనుకున్నది. ఆహా, ఏనుగే నాకు సరైనటువంటి ఆహారము. దీనిని చంపి నా కడుపు నింపుకుంటాను అని అనుకుంటూ ఒక గంతు వేసి ఏనుగు పైకి దూకింది. కానీ ఏనుగు తన పొడవాటి తొండంతో నక్కను గట్టిగా కొట్టిసాగింది. ఏనుగు బారి నుండి తప్పించుకొని నక్క తన ప్రాణాలు కాపాడుకుంటానంటూ అక్కడి నుండి పారిపోయింది. ఇందులోని నీతి: మనల్ని మనము ఎప్పుడూ అదుకులమని అనుకోకూడదు. అలా అనుకుంటే వచ్చే నష్టమేదో ఈ నక్కను చూసి నేర్చుకోవాలి మనం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, సక్సెస్ టిప్స్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.